కన్యారాశి, ఈ కన్యారాశి వారందరికీ కూడా షష్టగ్రహ కూటమి వలన మీకు రవి బుధ శుక్ర రాహు శని గ్రహాలు ఇవన్నీ కూడా మీకు మీనరాశిలో, మరి అదేవిధంగా కేతువు కన్యారాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, ఒకే కక్షలు. దానివల్ల ఈ షష్టగ్రహ కూటమి వల్ల అనేకమైనటువంటి మార్పులు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పులు ఉన్నటువంటి వాళ్ళకి అప్పులు తీరిపోవడము, భార్యాభర్తల మధ్య కొట్లాటలు బాగా ఎక్కువగా ఈ కన్యారాశి వాళ్ళల్లో ఉన్నాయి. దీని ప్రభావం వలన ఒకే ఊరిలో ఉన్నప్పటికీ కూడా వేరే వేరే ఇళ్లల్లో వీళ్ళు ఉండడము, అలాగే వేరే వేరే స్థానాల్లో వర్క్ చేయడము, ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా దూరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టుకునేటటువంటి దిశగా వీళ్ళంతా ప్రయత్నాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి, కానీ అవి మనస్ఫూర్తిగా జరగవన్నమాట. అలాగే వ్యవహారాలన్నీ కూడా కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్లు మంచిగా చెప్పినప్పటికీ కూడా వీళ్ళు వినకుండా వీళ్ళ సొంత కవిత్వాలు చేసి వీళ్ళ యొక్క కాపరాలని పాడు చేసుకునేటటువంటి దిశగా వీళ్ళు పనులు ఉంటాయి. అదేవిధంగా తల్లి తండ్రులపై ద్వేషం ఈ పెళ్లి చేసిన తర్వాత, భర్త వైపు వెళ్ళిన తర్వాత మరి వాళ్ళు ఈ ద్వేషం అనేటటువంటిది వీళ్ళు చేస్తున్నారు. ఎందువలనంటే ఇప్పుడు తన బిడ్డని కొడుతున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో మామగారు అల్లుడిని కొట్టడం, వాడేమో మరి ఈ మామగారి మీద కక్షతో భార్యను వదిలేయడం, ఇలా అనేక రకమైనటువంటి విషయాలు జరుగుతాయి. అలాగే అప్పుడు మామగారు ఏం చేస్తాడండి, ఒక పట్టుదలగా ఉండి నేను ఆస్తి రాసేమను అని అనడం, వాళ్ళేమో కొంతకాలం మంచిగా మాట్లాడుతూ ఈ అమ్మాయితో మరి కోర్టు నోటీసులు పంపించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్పుడు గురుగ్రహ ప్రభావం వలన అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ రీసెంట్గా మా స్టూడెంట్కి ఈ విషయమే జరిగింది. కాబట్టి అలా జరిగినప్పుడు చక్కగా అమ్మా మీ తల్లిదండ్రులను పక్కన పెట్టేసి జాగ్రత్తగా మీరు మీ అత్త మామల వైపు, మీ భర్త వైపు మీరు చేసేసుకోండి, మంచిగా ఉండు, అప్పుడు కాపురం నిలబడుతుందంటే ఇప్పుడు కెనడా ఎక్కేస్తుంది రేపు ఎల్లుండ. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క తల్లిదండ్రులపై మీ యొక్క వాళ్ళ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలంటే అటో ఇటో ఏదో ఒకటి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మీకు ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా అద్భుతాలు సృష్టిస్తారన్నమాట. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలే కాకుండా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. రకరకాల ఉద్యోగాలు మీరు చేస్తారు, రకరకాల ఆదాయాలు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. మరి ఆ విధంగా ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు, ఇలాగే ఈ యొక్క రైతులు వీళ్ళు ముఖ్యంగా వీళ్ళంతా కూడా చాలా బాగా డెవలప్ అవుతారు. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చదువు వద్దంటే తెగ చదివి పడేస్తారు. ఈ విధంగా చాలా బాగుంటుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యారాశి వారికి మరి రాహు నడుస్తున్నాడు, కేతు నడుస్తున్నాడు. కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మరి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయండి. మరి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. జమ్మి చెట్టును సెలెక్ట్ చేసుకోండి. ఆ జమ్మి చెట్టుకి ఒక బకెట్ నీళ్లు పోసి చక్కగా ఆ జమ్మి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చేసుకోండి. మిగతా రోజుల్లో కూడా రోజుకు ఒక 5 సార్లు 11 సార్లు చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. శుభమస్తు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.